ఈ వరం నాకేవైతే రిసోర్సెస్ ఉన్నాయో. వేరే మైక్ ఇవ్వడానికి కాదు, మీరు ఇన్ని చదివి వచ్చారా? కాదు, యాక్సిస్ బ్యాంక్ అన్ని ఇన్ని చోట్ల పనిచేసి ఈ జాబ్ నాప్ చేశారా? నా డేట్ ఆఫ్ బర్త్ 1981 ఆగస్ట్ 15 సార్. సో ఏంటంటే నేను ఎంబీఏ చదివాను సార్. తర్వాత కార్పొరేట్లో వర్క్ చేశాను సార్. తర్వాత మా ఫాదర్ రిటైర్డ్ తహసీల్దార్ సార్, 15 years ఎంఆర్ఓగా పనిచేశారు. మా ఫాదర్ చెప్పేవారు, అరే నువ్వు గవర్నమెంట్ జాబ్కి వెళ్ళు, టీచర్కి వెళ్ళు అంటే, టీచర్ వద్దు డాడీ అని నేను ఏదో యూఎస్కి వెళ్ళిపోవాలి లేకపోతే ఏదో ఆలోచనలు ఉండేవారు సార్. నేను ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్లో మన కృష్ణతేజ సార్ అప్పుడు ఫ్యాకల్టీగా వర్క్ చేసేవారు సార్. ఇంటర్నేషనల్ బిజినెస్ చదివేవారు. ఆయన మాకు ఇన్స్పిరేషన్ సార్. అప్పుడు 2012 గ్రూప్ 2లో అశోక్ నగర్లో 2012 గ్రూప్ 2లో నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు సార్ మా అందరికీ మోటివేషన్, ఇంటర్నేషనల్ బిజినెస్ చదివేవారు, ఫ్యాకల్టీగా చెప్పేవారు. సార్ ప్రిపేర్ అవుతూ ఫ్యాకల్టీగా చెప్పేవారు. మేము ప్రిపేర్ అయినప్పుడు నేను గ్రూప్ 2 సాధించాలని అనుకున్నాను సార్. ఆ తర్వాత నేను సచివాలయం రిక్రూట్మెంట్ ద్వారా నేను 2019లో జాయిన్ అయ్యాను. ఇదంతా నేను చూసుకున్న తర్వాత, నేను జాయిన్ అయిన తర్వాత అప్పుడు నా ప్యాషన్తో, నా చదువు, నా కమిట్మెంట్, నా డెడికేషన్, నా ఇన్స్పిరేషన్, నా మోటివేషన్ ఇవన్నీ కూడా నేను నా గ్రామ పంచాయతీ మీద చూపిద్దాం అనుకున్నాను సార్. ఏదైతే నాకు ఎమోషన్ ఉందో ఆ గ్రామ పంచాయతీలో నేనంతా కూడా ఆల్మోస్ట్ 2 kilometers, 1.5 kilometers, 3 kilometers రేడియస్ ఉంటుంది. ఆ రేడియస్లో నేనంతా కూడా ఊర్లో వెళ్ళి చూసేవాడిని. నేను బైక్ మీదో లేదా కారులోనో లేదా ఎక్కడ బై వాక్ నేను అంతా వెళ్ళేవాడిని. నేను గ్రామ పంచాయతీ ప్రజలందరితో కూడా నేను ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఏ ఇష్యూ ఉంటే, సపోజ్ మేము కూడా మా ఫ్రెండ్లీ హెల్దీ రిలేషన్లో మాకు ప్రైవేట్ గ్రూప్స్ కూడా ఉంటాయి మా సెక్రటరీస్కి. ఒక గవర్నమెంట్ ప్లేస్ ఉందనుకోండి సార్, అక్కడ ఏదైనా సరే యూటిలైజ్ చేయకుండా ఉన్నాం అనుకోండి సార్, మా సర్పంచ్ గారు చెప్పి సార్ 20,000 అవుతుంది, 30,000 అవుతుంది, దీని చుట్టూ ఫెన్సింగ్ వేసేద్దాం, మధ్యలో మొక్కలు వేసేద్దాం సార్ అంటే మనకి ప్రాపర్టీ ప్రొటెక్షన్ అయ్యి ఉండేది. అలాగే మా క్లాప్ మిత్రాస్ ఉంటారనమాట, బాబు ఇది కొంచెం డ్రైన్ ఉంది, డ్రైన్ క్లీన్ చేసేవచ్చు కదా. ఇప్పుడు మన గ్రామ పంచాయతీ వ్యవస్థ 3 Sల మీద నడుస్తుంది సార్. ఒకటి స్వమిత్వ అంటే మన ఆంధ్రప్రదేశ్లో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఎవరికైతే గ్రామ కంఠంలో ఒక ఎకరం అవ్వచ్చు, ఎకరం అవ్వచ్చు, 2.5 ఎకరాలు అవ్వచ్చు, ఆ గ్రామ పంచాయతీలో ఉన్న విస్తీర్ణం బట్టి ఆ ప్రజలెవరికి కూడా, సపోజ్ నేను గ్రామ పంచాయతీలో ఉన్నాను సార్, నా ఇల్లు నేను బ్యాంక్ లోన్ పెట్టుకోవాలి, లేకపోతే నా చెల్లికి నేను గిఫ్ట్ డీడ్ ఇవ్వాలి, లేకపోతే నా పేరెంట్స్కి సెటిల్మెంట్ డీడ్ చేయాలి, లేకపోతే నాకు అవసరాలు రీచ్ అని నమ్మాలి. సో నాకు ఎటువంటి డాక్యుమెంట్ లేదు. మన ప్రభుత్వం కల్పిస్తున్న భాగంలో భాగంగా స్వామిత్వం అనేది ప్రతి ఇంటికి కూడా ప్రాపర్టీ కార్డు. ఆ ప్రాపర్టీ కార్డులో ఓనర్ నేము, సన్ ఆఫ్ అయితే సన్ ఆఫ్, వైఫ్ ఆఫ్ అయితే వైఫ్ ఆఫ్ నేమ్, నీ తూర్పున ఎవరున్నారు, పడమర, ఉత్తర, దక్షిణ, నీ ఆధార్ నెంబర్ ఏంటి, నీ మొబైల్ నెంబర్ ఏంటి. స్వామిత్వ 2 స్వర్ణ పంచాయతీ సార్. ఇంతవరకు కూడా మాత్రమే విజయనగరం, విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి ఏవైతే మున్సిపాలిటీలు ఉన్నాయో ఆ మున్సిపాలిటీలో మాత్రం ట్యాక్స్ అనేది ఆన్లైన్లో పే చేసుకునేవారు సార్. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వర్ణ పంచాయతీ ప్రతి ఇంటికి కూడా ఒక యూనిక్ ఐడి, ఆ యూనిక్ ఐడితో ఆధార్ నెంబర్తో, పేరుతో, ఫోన్ నెంబర్తో ఏదైనా మనం సెట్ చేసి అదంతా కూడా అకౌంటబిలిటీలో భాగంగా ప్రతి ఒక్కటికి కూడా మనం ట్యాగ్ చేస్తున్నాం సార్. అలాగే శానిటేషన్, ఇంతకు ముందు ఏంటంటే ఇప్పుడు మన గవర్నమెంట్లో IVRS అనేది మార్నింగ్ 6 నుంచి మానిటర్ చేస్తున్నారు సార్. మా చిన్న మనం ఏంటంటే మార్నింగ్ 9 o'clock నుంచి మానిటర్ చేస్తే ఎప్పుడైనా సరే శానిటేషన్ రెగ్యులర్గా అవుతుంది. ఇది మా విజ్ఞప్తి సార్. ఎందుకంటే అండి కొంచెం మీరు మాట్లాడండి సార్. సార్ యాక్చువల్లీ మన కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత సార్ ఒక ఇనిషియేటివ్ ఏంటంటే, ఇంతకుముందు డోర్ టు డోర్ కలెక్షన్ సరిగ్గా జరగకపోతే మనం డోర్ టు డోర్ కలెక్షన్ మొదలు పెట్టాం సార్. అండ్ నో డౌట్ పంచాయతీ సెక్రటరీస్ అందరూ చాలా బాగా చేస్తున్నారు. ఒక లాస్ట్ 4-5 months నుంచి పాపం పొద్దున్నే వెళ్ళి 6 వెళ్ళి వాళ్ళు ఇదంతా మానిటర్ చేస్తున్నారు సార్. సో చాలా ఒక 1 month నుంచి వాళ్ళు రిక్వెస్ట్ ఏం చేస్తున్నారంటే మరి 6 వెళ్ళటం ఇబ్బంది అవుతుందని చెప్పేసి. సార్ టెక్నికల్లీ చెప్పాలి అంటే మోస్ట్ ఆఫ్ ద పంచాయతీ సెక్రటరీస్ వాళ్ళు ఏ పంచాయతీ అయితే పోస్ట్ అయ్యారో అక్కడే ఉండాలి. కానీ ఇప్పుడు పిల్లల ఎడ్యుకేషన్ వల్ల కానీ ఏదైనా అవ్వచ్చు, ఇప్పుడు దాదాపు దగ్గరలో ఉన్న టౌన్స్లో ఉంటున్నారు. టౌన్స్ నుంచి రావటం అనేది రూల్ ప్రకారం కరెక్ట్ కాకపోయినా మనం ఎలో చేస్తున్నాం సార్, ఎందుకంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం. సో వాళ్ళు అడిగేది ఈ 6 నుంచి శానిటేషన్కి వెళ్ళి మానిటర్ చేయడం ఇబ్బంది అయిపోతుంది, 9 వెళ్తామని. సార్ వీ కెన్ డూ 1 thing సార్. ఏ పంచాయతీలో అయితే మనకి ఫీడ్బ్యాక్, IVRS ఫీడ్బ్యాక్ శానిటేషన్ బాగుందని వచ్చిందో ఆ పంచాయతీల్లో మనం కొంత
ఈ వెసులుబాటు కల్పిద్దాం సార్, సో దట్ వాళ్ళకి ఒక మోటివేషన్ ఉంటుంది సార్. అంటే ఏ పంచాయతీ అయితే శానిటేషన్ ఫీడ్బ్యాక్ 75%, 80% దాటితే అక్కడ ఆ పంచాయతీ సెక్రటరీకి కొంత వెసులుబాటు మీ పర్మిషన్ ఇస్తే 6 కాదు ఆల్టర్నేటివ్ డేస్ వెళ్ళి చూసుకోండి అని చెప్పి మనం వెసులుబాటు ఇద్దాం సార్ విత్ పర్మిషన్. వన్ మోర్ సార్ 2 minutes సార్, ప్లీజ్ గివ్ మీ 2 minutes ఆఫ్ టైం సార్. యాక్చువల్గా ఇంతకుముందు మా డిజిగ్నేషన్ పంచాయతీ సెక్రటరీ అని ఉండేది సార్. మన గవర్నమెంట్లో పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్ అని డిజిగ్నేషన్ చేంజ్ చేశారు సార్. అలాగే నెక్స్ట్ ఏంటంటే ఈఓ పిఆర్ అండ్ ఆర్డీ అనేవాళ్ళం సార్. ఇప్పుడు ఆ డిజిగ్నేషన్ కాడ డిప్యూటీ ఎంపీడీఓ అని పెట్టారు సార్. అలాగే నెక్స్ట్ ఇంకో కొత్త క్యాడర్ కూడా క్రియేట్ చేశారు సార్, డిప్యూటీ ఎంపీడీఓ జిఎస్డబ్ల్యూఎస్. ఆ క్యాడర్ కూడా క్రియేట్ చేశారు సార్. ఇప్పుడు నార్మల్గా గ్రామ పంచాయతీ గ్రామ సచివాలయం ఏదైతే గ్రామ పంచాయతీ భవనాల్లోనే గ్రామ సచివాలయం నిర్వహిస్తున్నామో మా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ సార్, పంచాయతీ సెక్రటరీ అంటే నా జాబ్ చార్ట్ మెయిన్ జాబ్ చార్ట్ సార్, శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిసిటీ, ఈ 3 నా ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ అలాంగ్ విత్ ప్రొటెక్షన్ ఆఫ్ గ్రామ పంచాయతీ సెట్స్ అండ్ హౌస్ ట్యాక్స్ కలెక్షన్ సార్. కానీ ఇక్కడ లోకల్లో ఏంటంటే ఇష్యూ వస్తుంది, ఆ గ్రామ పంచాయతీ గ్రామ వార్డు సచివాలయంలో జిఎస్డబ్ల్యూఎస్ సర్వేస్ అని ఉంటాయి సార్, క్లస్టర్ మ్యాపింగ్ అని, హౌస్ హోల్డ్ సర్వే అని, వాట్సాప్ సర్వే అని, లేకపోతే చైల్డ్ ఆధార్ లింకింగ్ అని కానీ చైల్డ్ ఆధార్ లింకింగ్ అని ఉంటాయి సార్. ఇవన్నీ కూడా మన సచివాలయం స్టాఫ్ ఉంటారు కదా సార్, ఇంజనీరింగ్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్, సర్వేయరు, అలాగే విఆర్ఓ, నెక్స్ట్ వీళ్ళందరూ కూడా మా వర్క్ చేస్తూ వీళ్ళందరినీ మానిటర్ చేస్తూ తొందరగా ఇవన్నీ మానిటర్ చేస్తున్నాం సార్. సార్ నెక్స్ట్ ఇంకో మాట సార్, మాది విజయనగరం జిల్లా సార్, మీ అందరికీ తెలుసు. మా విజయనగరం జిల్లా నుంచి చిన్న విజ్ఞప్తి సార్, యాక్చువల్గా నేను గ్రేడ్ 5 నుంచి 4 వచ్చాను సార్. ఇప్పుడు తమరు తెచ్చిన రిఫార్మ్స్లో నేను గ్రేడ్ 3 అయ్యాను సార్. సో ఏంటంటే మాకు క్యాడర్ స్ట్రెంత్ అనేది విజయనగరం జిల్లా, శ్రీకాకుళం జిల్లా, అనంతపురం జిల్లాలో గ్రేడ్స్ అనేవి మాకు కొంచెం క్యాడర్ స్ట్రెంత్ పెంచగలరు సార్. ఎందుకంటే మాకు గ్రేడ్స్ 2 అనేవి 1 అనేవి చాలా తక్కువ ఉన్నాయి సార్. అప్పుడు మేము విజయవాడ, గుంటూరు, ఈస్ట్ గోదావరి, కృష్ణా ఈ జిల్లాలతో మా కొలీగ్స్తో కంపేర్ చేసుకుంటే వాళ్ళు మాకన్నా త్వరగా ప్రమోషన్కి ముందు వెళ్తారు సార్. కానీ మాకున్న క్యాడర్ స్ట్రెంత్ కానీ లేదా మాకు పాపులేషన్ కానీ ఇన్కమ్ మా జిల్లాలో తక్కువ ఉండడం వల్ల ఆల్రెడీ వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్ సార్. వాళ్ళది బేసిక్ ఇష్యూ ఫస్ట్ ఒక రిఫార్మ్ అయింది కదా, నెక్స్ట్ రిఫార్మ్ సార్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 1 minute. ఐ థింక్ విల్ గివ్ ఆపర్చునిటీ టు అదర్ Okay, పర్సన్. thank you. అటువైపు నుంచి Thanks, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అక్కడ లేడీ ఒకసారి ఆయన లేచారు కదా.